కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఎన్నికలు నిర్వహించడం లేదని పెద్దపల్లి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కర్రా సంజీవ్ రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యకర్తలతో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కర్రా సంజీవ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికై మొట్టమొదటిసారిగా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి వచ్చిన కర్రా సంజీవ్ రెడ్డికి బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సంపత్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కర్రా సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు 4 కోట్ల పైనే ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 42% రిజర్వేషన్ అతి తక్కువ చూపించారు అని అన్నారు. బీసీలలో ముస్లింలను కలిపి చూపించారు అన్నారు. ముస్లింలంతా బీసీలు ఎలా అవుతారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాబోయే పట్టభద్రులు ఉపాధ్యాయ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు మైలు అంజిరెడ్డి, మల్కా కొమరయ్యలను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను ఉపాధ్యాయులను కోరారు. ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా పెద్దపల్లి జిల్లాలోని అత్యధిక స్థానాలు బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా మోడీ పరిపాలన వైపే మొగ్గు చూపుతున్నారని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పరిపాలనపై ప్రజలు విశ్వాసం పూర్తిగా తగ్గిందని బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు భయం పట్టుకుందని ఆయన అన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులున్న విద్యా సంస్థల నేతకు డబ్బులు తీసుకుని టికెట్ ఖరారు చేశారని ఆరోపించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పార్టీ అన్ని స్థానాల్లో గెలిచేందుకు ముందుకు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడానికి నేను కొత్త అధ్యక్షుడైన కాబట్టి మండలానికి తొలిసారి రావడం జరిగింది. అలాగే ఈరోజు రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుండి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి వెళ్ళి మల్కా కొమరయ్య గారిని అత్యధిక మేరతో గెలిపించవలసిందిగా ఈ కాల్వ శ్రీరాంపూర్ పేర్లను కానీ ఈ మా పెద్దపల్లి జిల్లా అవసరాన్ని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మైలు అంజిరెడ్డి అనే వ్యక్తి స్వచ్ఛంద సంస్థలు పెట్టి చాలామందికి పుస్తకాలు అయితే ఉంది, స్కూళ్ళ పిల్లలకు విద్య అయితే ఉంది, నిర్భయ పిల్లలకు డ్రెస్సులు అయితే ఉన్నది, బుక్స్ పంపిణీ కానండి, లేకపోతే వివిధ హాస్పిటల్లో ఉన్న పిల్లలకు చాలామందికి ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ చాలామందికి ఉదయపూర్వక ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా చాలామందికి సేవ చేసిన వ్యక్తి అంజిరెడ్డి అని తెలియజేస్తూ ఉన్నాం. అదే ఉపాధ్యాయుల మన ముద్దుబిడ్డ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారు ఒక వెసా కుటుంబంలో పుట్టి ఇవాళ చిన్నతనంలో తండ్రి చనిపోయినా కానీ ఆ శ్రమను తండ్రి చనిపోయిన బాధను మిగవేనుకుంటూ ఇలా ఆయన ఒక ఉపాధ్యాయునిగా పెద్ద ఇంజనీర్ ఎదిగి ఇవాళ హైదరాబాద్ స్థిరపడి మన పెద్దపల్లి వాసాలు ముద్దుబిడ్డ మున్నూరు కాపు ముద్దుబిడ్డ మల్కా కొమరయ్య గారు ఇవాళ స్థిరపడి వాళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలుచున్నాడు. మేము మనం గతంలో నిల్చున్న వాళ్ళకి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఎమ్మెల్సీ ఎలక్షన్ వాళ్ళకే భయపడ్డది. అది ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక నరేందర్ రెడ్డి డబ్బులు తీసుకొని కోట్లాది రూపాయలు ఉన్న నరేందర్ రెడ్డి డబ్బులు తీసుకొని ఒక గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ మాత్రమే ఒకటే పొడి పెట్టింది. మరి ఇలా వరంగల్ ఎమ్మెల్సీ కానీ ఇవాళ కరీంనగర్లో ఉన్నా కానీ మెదక్లో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్సీ వాళ్ళు పోటీ పెట్టలే. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా ఉన్నది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పనిచేసింది. మరి వాళ్ళతో భయపడ్డారు అంటే వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపుతున్న భయంతో ఇలా కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరు మాత్రం ఎమ్మెల్సీ పెట్టలేదు. దానిగా భారతీయ జనతా పార్టీ అంతా దేశం అంతా భయపడుతూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతూ ఉన్నది. వివిధ దేశాలన్నీ భయపడుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు. హిందుత్వం అంతా ధర్మం, హిందుత్వం అంతా ఒక దిక్కు ఉన్నది. ఇవాళ మనం ఏం చేసినా మనం ఓడిపోతామన్న దృష్టితోని వాళ్ళు అలా ఎమ్మెల్సీ మాత్రం వాళ్ళు దూరంగా ఉన్నారు. మేము ఒకటే గ్రాడ్యుయేషన్ కానీ ఉపాధ్యాయులు కానీ మేము ఒకటే కోరుతూ ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్సీ కానీ ఇవాళ పట్టుభద్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఇవాళ కొమరయ్య గారు కానీ అంజలి గారిని గెలిపిస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ తోడుగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వానికి ఇవాళ వాళ్ళు మేము ఎక్కడైతే మేము ఇవాళ జిల్లా అధ్యక్షునిగా మేము ఎన్నికైన తర్వాత ఎమ్మెల్సీని మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీని గెలిపించుకుంటాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ స్థానిక ఎలక్షన్లో మేము ముందుండి మేము పోరాటం చేస్తాం. మీకు తెలియజేస్తూ బీసీ రిజర్వేషన్ వచ్చింది, బీసీ కులగానంగా చేసిరు. ఇవాళ గులకని ఏడ చేసిరని అడుగుతూ ఉన్నాం. గతంలో కేసీఆర్ ఒకటే రోజు మొత్తం కుటుంబ సర్వే అని చేసిండు.
ఆ కుటుంబ సర్వే అని చేస్తే దుబాయ్లో ఉన్నాడు, బాంబేలో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, మహారాష్ట్రలో ఉన్నాడు, ఒరిస్సాలో ఉన్నాడు వచ్చి అలా వాళ్ళు ఇక్కడ కుటుంబ సర్వే చేసుకున్నారు. ఆ కుటుంబ సర్వే ప్రకారంగా ఇవాళ వాళ్ళు బీసీ గుణగానే వేస్తే మరి ఎక్కడ వేసిండు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. సీఎం బీసీలో ద్రోహం చేస్తూ ఉన్నాడు. ఇవాళ నీ గుణగానే బయటపడ్డది. ఇవాళ బీసీలకు 42% ఉన్న బీసీలకు ఇవాళ నువ్వు వాళ్ళని వస్తున్న బీసీలను ఊసకోత కొస్తున్నావు. ఇవాళ నువ్వు ముస్లింలను తీసుకొని అలా 8% ఉన్నాను 14% చేసి ఇవాళ బీసీలకు ఉన్నది ఇబ్బంది పెడుతున్నావు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు చేసే నాటకాలన్నీ బయటపడతాయి, నువ్వు చేసే అంత కుట్రలన్నీ బయటపడతాయని చెప్తా ఉన్నావు. ఎందుకంటే మళ్ళీ గుణగానే మళ్ళీ అంటున్నావు అంటే ఎలక్షన్లు దమ్ము లేక శాతగాక ఎలక్షన్లు పెడితే మేము ఓడిపోతాం భయం తట్టుకొని మళ్ళీ ఏమంటున్నావు, మేము అసెంబ్లీలో తీర్మానం చేసి మేము ఆ రాష్ట్ర పార్టీ నుంచి వాళ్ళకి మీకు కేంద్రాన్ని పంపుతాం అంటే కేంద్ర ప్రభుత్వం నువ్వు విరోధపడతావా? తప్పు నువ్వు చేసి మేము చెప్తా ఉన్నాం. బీసీలకు తరఫున మేము భారతీయ జనతా పార్టీ మేము ఎల్లప్పుడూ మేము కొట్లాడుతూ ఉన్నాం. మీరు చేసే తప్పులని మేము ఎత్తు చూపుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.